ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల అగ్నిపూలు 7వ భాగాన్ని వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ గారు అన్నపూర్ణమ్మ దగ్గర కూర్చున్నారు. ఈ పూట మీరు బాగానే ఉన్నారు. ఆ మందులు ఇంకా 4-5 రోజులు వాడండి, అదే తగ్గుతుంది అన్నారు. మందులు అనారోగ్యం తగ్గిస్తాయే కానీ ఆయుర్దాయాన్ని పోయేవుగా డాక్టర్ అంది ఆవిడ. అనారోగ్యం తగ్గటం అంటే ఆయుర్దాయం పెరగటం అన్నమాటేగా అన్నారాయన. ఇంతలో పని మనిషి వచ్చాడు. అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు. డాక్టర్ గారు లేచి వెళ్ళారు. ఆయన వెళ్ళిన 10 నిమిషాలకే కృష్ణ చైతన్య కారు ఆగింది. జైని కిటికీలోంచి చూస్తూనే ఉంది. అతను మేనేజర్ గారు కారు దిగారు. కృష్ణ చైతన్య సరాసరి రాజేశ్వరి గదిలోకి వెళ్ళాడు. జైని వరండాలోకి వచ్చింది. బాబీ సంగతి ఏమైంది? ఆఫీసు గదిలోకి వెళుతున్న మేనేజర్ గారిని అడిగింది. ఆయన ఆగాడు. బాబీ ఎక్కడా? జైని ఆదుర్దాగా రెట్టిస్తున్నట్టుగా అడిగింది. జైలులో ఉన్నాడమ్మా. జైలులోనా? ఎందుకు? అతను ఏదో కేసులో ఇరుక్కున్నాడు. విడిపించడం కష్టమే. చాలా పెద్ద కేసే. ఆయన ఆఫీస్ గదిలోకి వెళ్ళిపోయాడు. జైని స్థాణువులా నిలబడింది. కాళ్లలోనికి వణుకు లాంటిది వస్తోంది. గుండెల్లో దడ పుడుతోంది. బాబీ అరెస్ట్ అయ్యాడా? జైల్లో ఉన్నాడా? విడిపించడం కష్టమైనంత కేసులో ఇరుక్కున్నాడా? జైని నిలబడలేకపోయింది. తిరిగి వచ్చి అన్నపూర్ణమ్మ గారి గదిలో కూర్చుంది. డాక్టర్ గారేరు జైని? రాజేశ్వరమ్మ గారి గదిలో ఉన్నారు నాని. అన్నపూర్ణమ్మ గారికి డాక్టర్ గారు ఇచ్చిన ఇంజెక్షన్ ప్రభావంతో కళ్ళ మీదకి మత్తులా రాసాగింది. వెళ్ళు జైని, వెళ్ళి త్వరగా భోజనం చేసి పడుకో అంది. జైని అలాగే కూర్చుంది. చాలాసేపు అయింది. డాక్టర్ గారు కృష్ణ చైతన్యతో రాజేశ్వరితో ఎంతోసేపు మాట్లాడి అక్కడి నుంచే వెళ్ళిపోయారు. ఆయన అన్నపూర్ణమ్మ గారి గదిలోకి తిరిగి రాలేదు. అక్కడ మూలగా పెట్టి ఉంచిన తుపాకీ తీసుకోవడం కూడా మర్చిపోయారు. జైని దృష్టి దాని మీదనే తదేకంగా నిలిచిపోయింది. బయట ఆకాశం మేఘావృతమై ఉంది. నల్లటి మబ్బుల మధ్య ఉండి ఉండి మెరుస్తున్న మెరుపులు ఎవరో మతాబులు కాలుస్తున్నట్టుగా ఉన్నాయి. పెళ్ళపెళ్ళలాడుతున్న ఉరుములు శివుడి ఢమరుకంలా ధ్వని చేస్తున్నాయి. ఆకాశంలో ఎక్కడో శివతాండవం ప్రారంభమైనట్టుగా ఈ జగత్తంతా దాన్ని చూడడం కోసం అతి నిశ్శబ్దంగా ఉన్నట్టుగా ఉంది. గాలికి పరదాలు కదులుతున్నాయి. కిటికీ రెక్కల చప్పుడు చేస్తున్నాయి. పడుకోబోతున్న కృష్ణ చైతన్య తండ్రి ఫోటో ఉన్న డ్రాయింగ్ రూంలోకి వచ్చాడు. అక్కడ కిటికీకి కొక్కెం ఊడిపోయి ఉంది. దాని మూలంగా అది గాలికి ఎడాపెడా కొట్టుకుంటోంది. కృష్ణ చైతన్య దాని తలుపులు మూసి పరదాలు లాగి సరిచేశాడు. అతను వెనక్కి తిరిగి లైటు తీయబోతున్నవాడల్లా చెక్కుతుడైనట్టు ఆగిపోయాడు. జైని సోఫా దగ్గర నిలబడి ఉంది. కళ్ళు ఆగ్రహంతో మండిపడుతున్నట్టుగా తీక్షణంగా ఉన్నాయి. సన్నగా నాజూకుగా ఉన్న ఆ తనూలత పట్టరాని ఆవేశం బలవంతంగా బిగపట్టుకుంటున్నట్లుగా నిటారుగా ఉంది. జైని అప్రయత్నంగా పిలిచాడు. జైని అతన్నే చూస్తోంది. అతను ధరించిన పల్చటి లాల్చీని, దానిమీద మెరుస్తున్న పులిగోళ్ల గొలుసుని తదేకంగా చూస్తోంది. గెస్ట్ హౌస్లో లైట్లు లేకపోతే నువ్వు నిద్రపోయావనే అనుకున్నాను. లేకపోతే నేనే దగ్గరకొచ్చి ఉండేవాణ్ణి. అమ్మతో డాక్టర్ గారితో మాట్లాడుతుండటంతో ఆలస్యం అయిపోయింది. నిద్రపోయిన నిన్ను లేపడం ఎందుకని ఉదయం మాట్లాడవచ్చునని రాలేదు. డైరీ ఎక్కడ? అతను వెంటనే సమాధానం చెప్పలేదు. జైనీనే పరిశీలనగా చూస్తున్నాడు. క్షణంసేపు ఇద్దరి చూపులు ఒకదాన్ని మరొకటి పెనవేసుకున్నంత గాఢంగా ఏకమై నిలిచిపోయినాయి. మిమ్మల్ని డైరీ ఎక్కడా అని అడుగుతున్నాను. ఉంది జైని. అతని స్వరం మామూలు కంటే ఇంకా గంభీరంగా ప్రశాంతంగా ఉంది. జైని చూస్తూనే ఉంది. అతను కిటికీ దగ్గర నుండి కదిలి వచ్చాడు. డ్రాయర్ దగ్గరకు వెళ్ళాడు. జేబులోంచి తాళం చెవుల గుత్తి తీసి
ఒకదానితో డ్రాయర్ సొరుగు తెరిచి లాగాడు. దాంట్లోంచి డైరీ తీసి టేబుల్ మీద పడేశాడు. జైని దాన్ని చూడగానే తప్పిపోయిన చిన్న పాప కంటపడిన కన్నతల్లిలా ఒక్క అంగలో పరిగెత్తుకొచ్చింది. జైని దానిమీద చేతులు వేయబోయింది. కానీ అప్పటికే కృష్ణ చైతన్య కుడిచేయి దానిమీద గట్టిగా ఆని ఉంది. డైరీ అందుకోబోయిన జైని చేతులు అప్రయత్నంగా ఆగిపోయాయి. చెయ్యి తీయండి, హెచ్చరిస్తున్నట్టుగా అంది. అతను చెయ్యి తీయలేదు సరికదా. టేబుల్ దగ్గరగా వచ్చి నిలబడిన జైనీనే పరిశీలనగా చూస్తున్నాడు. జైనీ సిల్కులాంటి మెత్తని జుట్టు, రేఖలాంటి పక్క పాపిడి, సన్నని కనుబొమ్మలు, చురుకైన కళ్ళు, నునుపైన చెంపలు, తీరైన గడ్డం, అన్నింటినీ పరీక్షగా జైనీని ప్రప్రథమంగా చూస్తున్న వ్యక్తిలా పరీక్షగా చూస్తున్నాడు. జైనీ, అతను అస్పష్టంగా చెప్పబోయి ఆగాడు. కానీ జైనీ ఇదంతా గమనించే స్థితిలో లేదు. ఈ డైరీ మీరు చదివారా? అంది. చదివాను. ఆఖరున నేను వ్రాసిన వాక్యాలు? అవి కూడా చదివాను. జైనీ పెదవి నములుతూ ఉండిపోయింది. జైనీకి ఆ వాక్యాలు గుర్తుకు వచ్చాయి. తల్లి పూర్తి చేసిన తర్వాత చిట్ట చివర తను వ్రాసింది, అమ్మా, ఈ కృష్ణ చైతన్య ఆ విరూపాక్ష రాజాకి ప్రతిరూపం. నాకు అతన్ని చూస్తుంటే నీ వర్ణనలో నుంచి ఆ విరూపాక్ష రాజాయే ప్రాణం పోసుకుని వచ్చి కళ్ళెదుట నిలబడినట్టుగా ఉంది. ఇతన్ని నేను చంపగలిగితే ఆ విరూపాక్ష రాజా మనకి చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుంది మమ్మీ. ఈ కృష్ణ చైతన్య ఈ ఇంటి వెలుగు. ఆ వెలుగుని నేను ఆర్పాలి. ఇతన్ని చంపి ఆ రాజేశ్వరి పుత్రశోకంతో విలవెల్లాడుతుంటే చూడాలనుంది. భగవంతుణ్ణి ఆ అవకాశం నాకు ప్రసాదించమని ప్రతినిత్యం వేడుకుంటున్నాను. భగవంతుడా, ఈ డైరీ కృష్ణ చైతన్య చూస్తాడని కలలో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే అలా వ్రాసి ఉండేది కాదు. కృష్ణ చైతన్య డైరీ చేతుల్లోకి తీసుకుని టేబుల్ పక్క నుంచి యువతలకొచ్చాడు. జైని, నీ పరిచయం నాకు కొత్త అనుభవం. ఇంతవరకు నా మీద ఇష్టంతో నాకు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే వాళ్ళనే ఎరుగున్నాను. కానీ నా ప్రాణాలు బలికోరేవారిని నేను చూడలేదు. నీ గుండెల్లో ఇంత తుఫానుందని నాకు తెలియనే తెలియదు. జైని ముఖం తిప్పుకుని అతని వైపు వీపు పెట్టి నిలబడింది. కృష్ణ చైతన్య కుడివైపు వెళ్ళాడు. అక్కడ ఉన్న ఇనప ట్రేలో ఆ డైరీ పడేశాడు. జైని రోషంగా అంటోంది, మీకు తెలిసిందని నేనేం భయపడ్డం లేదు. మీరు నరరూప రాక్షసులు. మీ నాన్న మా అమ్మా నాన్నల చావుకి కారణమయ్యాడు. మీరేమో బాబీని ఏదో విషవలయంలోకి నెట్టి జైలు పాలు చేశారు. అసలు ఇక్కడికి రావడమే మాది పెద్ద తప్పు. ఐ హేట్ యూ. ఆవేశంగా వెనక్కి తిరిగిన జైని నిర్ఘాంతపోయినట్టు నిలబడిపోయింది. నోట మాట రానట్టుగా కళ్ళప్పగించి చూడసాగింది. కృష్ణ చైతన్య ఇనప ట్రేలో డైరీ పడేసి దాన్ని వెలుగుతున్న నిప్పు పుల్లతో అంటిస్తున్నాడు. అతను చేస్తున్న పనేమిటో జైనీకి అర్థమయ్యే లోపలే అది అంటుకుని మండసాగింది. జైనీ కెవ్వున అరిచింది. వెన్నుపోటు తిన్నదానిలా ఆర్తనాదం చేసింది. గభాల్న ఆ డైరీ దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. కానీ మధ్యలోనే కృష్ణ చైతన్య జైనీని జబ్బ పట్టుకుని ఆపేశాడు. జైనీ బలమంతా వినియోగించి అతని పట్టు నుండి విడిపించుకోవాలని చూసింది. కానీ సాధ్యం కాలేదు. అతని ముఖం కఠినంగా ఉంది. చేతులు ఆగ్రహంగా జైనీని బంధించి వేశాయి. డైరీ, నా డైరీ, అమ్మ డైరీ. జైనీ దీనంగా చూస్తోంది. ఆ గత జ్ఞాపకాలు కాలిపోని జైని. అవి ఒట్టి బూడిద, ఎందుకూ పనికిరాని బూడిద. అవి నీ జీవితాన్ని ఇన్నాళ్ళు శూన్యం చేశాయి. ఇక చేయనియను నేను. ఇద్దరూ చూస్తుండగానే ఆ డైరీ పూర్తిగా అంటుకున్నట్టుగా మంట పెద్దగా లేచి క్రమంగా తగ్గిపోయింది. తెల్లటి కాగితాలు కాలి నల్ల ధూళిలా వికృతంగా మిగిలిపోయాయి. కృష్ణ చైతన్య జైనీని వదిలేశాడు. జైనీ ఆ గదిలో శవం చూసినంత భయంగా వెనక్కి వెళ్ళింది. తనకెంతో ప్రియమైన డైరీని అతను సజీవంగా దహనం చేశాడు. అది కూడా తన కళ్ళ ముందే. ఎంత ధైర్యం! కృష్ణ చైతన్య నల్లటి ఆ ధూళి గాలికి లేచి
ఆ గదిని ఎక్కడా వికృతం చేయకుండా కూజాలో నీళ్లు గ్లాసులో వంచి ఆ ట్రేలో పోశాడు. ఇంతలో సర్రున శబ్దమైంది. అతను తిరిగి చూశాడు. జైని సోఫా దగ్గర నిలబడి ఉంది. చేతిలో తుపాకీ ఉంది. అది సూటిగా అతని గుండెకి గురిపెట్టి ఉంది. అతను నిరత్తురుడైనట్టు చూశాడు. జైనీ కళ్ళు రౌద్రంగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో అడవి మంటలాంటిది వెర్రిగా వెలుగుతోంది. మా అమ్మ డైరీ నాకెంత అపురూపమో నీకు తెలియక దాన్ని తగలబెట్టావు. మృత్యువుతో చెలగాటమాడావు. ఈరోజు నిన్ను ప్రాణాలతో వదలను. జైనీ, ఇంకేం మాట్లాడకు. అమ్మ డైరీలో నేను వ్రాసిన అక్షరాలు యథార్థమయ్యే క్షణం వచ్చింది. ఇక అది పోయినా పర్వాలేదు. నా మాట ఒక్కటి విను. వినను, వినను. నువ్వు మీ నాన్నకన్నా రాక్షసుడివి. దొంగలా నా గదిలో చేరి డైరీ దొంగిలించావు. రుక్మిణి మీద ప్రేమ నటిస్తూ నీలితో సంబంధం పెట్టుకున్నావు. అయినాయా నీ ఆరోపణలు? ఇంకేమైనా ఉన్నాయా? ఇవి ఆరోపణలు కాదు, పచ్చి నిజాలు. నిజాలు కాదు, అవన్నీ నీ భ్రమలు. నా మీద కోపంతో చూస్తున్న నీ కళ్ళకి మనసులో ఆలోచనలు కల్పించిన నీడలు. కాదు, నీ మాటలతో నన్ను మోసపుచ్చలేవు. ఆల్ రైట్ జెనీ. అతను చేతులెత్తాడు. ఒక్కొక్క అడుగే ముందుకు వేసి జేనీ దగ్గరకు వస్తూ అన్నాడు, నన్ను చంపడమే నీకు మనశ్శాంతి అయితే అలాగే కాని. ఆలస్యం చేయకు. నీ తుపాకీ సరిగ్గా నా గుండెలకు గురై ఉందో లేదో చూసుకో. ఇది నేను చేతులారా తెచ్చుకున్న చావు. నీ మనసులో నా మీద ఇంత ద్వేషం ఉందని నాకు తెలియదు. తెలిస్తే అమ్మమ్మ కోరిక మన్నించి అమ్మకి ఇష్టం లేకపోయినా నిన్ను ఇక్కడికి రానిచ్చేవాణ్ణి కాదు. ఒకవేళ రానిచ్చినా నువ్వు ఆడినదంతా నాటకమని తెలిసినప్పుడు క్షమించగలిగేవాణ్ణి కాదేమో. నేను స్నేహితుళ్లా నిన్ను ఆదరించాలనుకున్నాను. ఆత్మీయుడిలా నీ ఒంటరితనం పంచుకోవాలని ఆశపడ్డాను. అతను దగ్గరకొచ్చాడు. కాని ఇంకా ఆలస్యం దేనికి? భగవంతుణ్ణి నువ్వు రోజూ చేసే ప్రార్థన ఫలించింది. నీ జీవితాశయం నెరవేరబోతోంది. జైనీ చేతులు కంపించసాగాయి. అతను నిర్భయంగా ఇంకా తుపాకీ మొన తాకేటంత దగ్గరకొస్తున్నాడు. మా నాన్న మీ అమ్మకి అన్యాయం చేశాడు. దానికి నువ్వు నా మీద ప్రతీకారం తీర్చుకుంటానంటావు, అంతేగా? అతను మాట్లాడుతున్నట్లే వచ్చి గభాల్న తుపాకీని గట్టిగా పట్టుకుని పైకెత్తాడు. జైనీ వేళ్లు ట్రిగ్గర్ మీద పడ్డాయి. ఢామ్ ఢామ్ అనే శబ్దంతో ఆ గదంతా ప్రతిధ్వనించింది. ఆ వెంటనే ఆకాశంలో నుంచి ఎక్కడో పిడుగు పడడంతో, దిక్కులు పిక్కటిల్లే ఆ మోతతో తుపాకీ పేలిన శబ్దం కలిసిపోయింది. పైకెత్తిన తుపాకీలో నుంచి గురితప్పి దూసుకుపోయిన గుళ్ళు గోడకి ఉన్న విరూపాక్షరాజా చిత్రంలో ఆయన కళ్ళ దగ్గర తాకి చిల్లులు పడడంతో ఆ ఫోటో వికృతంగా తయారైంది. ఆ గుళ్ళు ఆ ఫోటో నుంచి ఆ చిత్రాన్ని గోడకి ముడివేస్తున్న తాడును ఛేదించుకొని గోడలోకి దూసుకుపోవటంతో ఆ ఫోటో ఊగిసలాడి కింద పడింది. తుపాకీ కోసం పెనుగులాడుతున్న కృష్ణ చైతన్య, జేనీ ఇదేమీ గమనించే స్థితిలో లేరు. క్షణంసేపు భీకరంగా జరిగిన ఆ పోరాటంలో తివాచీ మీద కాలు పట్టు తప్పి ఇద్దరూ కింద పడ్డారు. ఎంతో కష్టం మీద, అతి ప్రయత్నంతో కృష్ణ చైతన్య జేనీ చేతుల్లో తుపాకీ తీసి దూరంగా విసిరేశాడు. జేనీ అది అందుకోవడానికి లేవబోతుంటే జేనీ చుట్టూ చేతులు బంధించి గుండెకి అదుముకున్నాడు. జేనీ పెనుగులాడింది. అతని రక్కింది, తోసింది. అన్ని చేసినా అతని చేతులు వదిలించుకోవడం సాధ్యం కాలేదు. జేనీ, జేనీ. జేనీ హఠాత్తుగా ఏడవసాగింది. జేనీ. అతను జేనీ తలని గుండెకి మరింతగా హత్తుకుంటూ అనునయంగా అన్నాడు, నీ గుండె నిండా ఇంత వ్యధ ఉందని నాకిన్నాళ్ళు తెలియలేదు జేనీ. డాక్టర్ గారు నువ్వేదో బాధపడుతున్నావనంటే ఆ బాధంతా ఆ చనిపోయిన అతన్ని గురించి అనుకున్నాను. అమెరికా నుంచి వచ్చిన నా ఫ్రెండ్ నువ్వు తెలుసునని, అలాంటిదేమీ జరగలేదని, అసలు నువ్వు పెళ్ళంటే ఇష్టపడవని చెబితే ఆశ్చర్యపోయాను. నీ మీద చాలా కోపం వచ్చింది. రాత్రి డైరీ చదివాను. ఆ డైరీ చదివినప్పటి నుంచి నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు పడుతున్న బాధ ఏమిటో అర్థమైంది జేనీ. నువ్వు అమెరికా వెళ్ళిపోకుండా ఇక్కడే పెరిగి పెద్దయినట్లయితే ఆ డైరీ నేను చాలా సంవత్సరాల క్రితమే చదివి ఉంటే
ఆ పరిస్థితులు వేరుగా ఉండేవి. నిన్నింత బాధపడినిచ్చేవాణ్ణి కాదు. జైనీకి ఈ మాటలు వింతగా, నమ్మశక్యంగానట్టుగా ఉన్నాయి. అతని వైపే చూస్తోంది. పడక గదిలో కుర్చీలో కూర్చొని ఆలోచనలతో సొమ్మసిల్లి నిద్రలోకి జారిపోయిన రుక్మిణి పెద్దగా శబ్దం అవడంతో ఉలిక్కి పడినట్లుగా లేచి కూర్చుంది. ఎక్కడో ఏదో బరువైన వస్తువు కింద పడింది. ఏమిటది? బయట నుంచి వాన క్షోణీపాతంగా కురుస్తున్న ధ్వని తప్ప ఇంకేం వినిపించటం లేదు. ఎవరో మాట్లాడుతున్న ధ్వని లీలగా వినిపిస్తోంది. ఇంత రాత్రివేళ ఎవరై ఉంటారు? కృష్ణ చైతన్య ఊరి నుంచి వచ్చాడు. తన దగ్గరికి వచ్చి ఒంట్లో ఎలా ఉంది అని పలకరించాడు. ఆ రోజు తను కోపంతో సిద్ధూ మీద ఒట్టు వేయడంతో అతను ఆ మాట వలన తనని తాకడం లేదు. రుక్మిణికి చాలా బాధగా ఉంది. కృష్ణ చైతన్య మేలుకునున్నాడేమో. ఉంటే అతనితో ఒకసారి మాట్లాడితే. నీలి విషయంలో మీరు తొందరపడ్డారని నాకేం బాధలేదు. ఈ దురదృష్టం అంతా నాది అని చెబితే. రుక్మిణి మెల్లగా కుర్చీని చేతులతో తోసుకుంటూ కృష్ణ చైతన్య ఉన్న హాలులోకి రాసాగింది. రుక్మిణి గుమ్మంలోకొచ్చింది. లోపల నుంచి వెలుతురు కనిపిస్తోంది. పరదాని చేత్తో నెట్టింది. గదిలో కార్పెట్ మీద కృష్ణ చైతన్య క్రింద పడుకుని ఉన్నాడు. అతని ఛాతీ మీద తల ఆనించి జైనీ పడుకునుంది. అతను జైనీ చుట్టూ నిమురుతూ అనునయంగా అంటున్నాడు. నాకు పెళ్లి కాకుండా ఉంటే, నేను మరో వ్యక్తికి బంధితుడిని కాకపోయినట్టయితే నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణి జైనీ. ప్రేమించడంలో ఎంత మాధుర్యం ఉందో నీకు నేర్పేవాణ్ణి. జైనీ, ఆ డైరీ నిజంగా నన్ను కదిల్చివేసింది. ఇక నుంచి నువ్వు ఒంటరి దానివి కాదు. నేను నీకున్నాను. ఆ సంగతి మర్చిపోకు. జైనీ చెంపలు నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడతను. రుక్మిణి వణుకుతున్న చేతులతో పరదా మూసేసింది. రుక్మిణి చేతులు మెల్లగా కుర్చీని వెనక్కి తిప్పాయి. తన గదిలోకి తిరిగి వచ్చిన రుక్మిణి కుర్చీ వెనక్కి తల ఆనించి కూర్చుంది. మనసు నిండా కత్తులతో చీలుస్తున్నటువంటి బాధ. ఇలాంటి బాధ రుక్మిణికి ఇంతవరకు తెలియదు. నీలికి నెల తప్పినట్టు తెలిసినప్పుడు కూడా ఇలా అనిపించలేదు. నాకు పెళ్లి కాకుండా ఉంటే, నేను మరో వ్యక్తికి బంధితుడిని కాకపోయినట్టయితే నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణి జైనీ. కృష్ణ చైతన్య అంటున్న మాటలు పదే పదే గుర్తుకు వచ్చి రుక్మిణి గుండెల్ని వాడి బాణాల్లా చీల్చసాగాయి. రుక్మిణికి జీవితంలో ఆలంబన ఏదో తప్పిపోయినట్లుగా, తను అఘాతంలోకి జారిపోతున్నట్టుగా ఉంది. వాన కాస్త తగ్గింది. జైనీని కృష్ణ చైతన్య గెస్ట్ హౌస్కి తీసుకువచ్చి వదిలాడు. కలత లేకుండా కమ్మటి నిద్రపో జైనీ. ఇంకేమైనా సందేహాలుంటే మనం రేపే మాట్లాడుకుందాం అన్నాడు. ఒక చిన్న మాట. ఆ సందేహం తీరకపోతే నాకు ఇప్పుడు కాదు, ఎప్పటికీ రాదు. ఏమిటది? ఇన్నాళ్ల నుంచి లేనిది నా డైరీ చూడాలని మీకెలా అనిపించింది? వెళ్లబోతున్న అతను ఆగాడు. క్షణంసేపు జైనీ వైపు చూశాడు. చెప్పండి, నా డైరీ చూడడానికి కారణం ఏమిటి? నా అసలు స్వరూపం ఏమిటో తెలుసుకోవాలనా? కాదు జైనీ, కాదు. ఆ డైరీ విచిత్రంగా నా చేతికొచ్చింది. బాబీ భవానీల రిసెప్షన్కి రాహుల్ స్నేహితుడు వినోద్ అని వచ్చాడు. అతను బాబీ తెలుసునని, ఇది వరకు ఇండియా వచ్చాడని అన్నాడు. రాహుల్ నమ్మలేదు. వినోద్ అబద్ధం ఎందుకు చెప్తాడు అనే శంకతో ఎంక్వైరీ చేశాడు. తీగలాగితే డొంకంతా కదిలింది. బాబీ ఇదివరలో బాబీ బ్రెయిన్గా ఇండియా వచ్చిన మాట నిజమే. అతనేదో కేసులో ఇరుక్కున్నాడు. పోలీసుల లిస్టులో అతని పేరుంది. బాబీ నేర్పుగా ఇండియా నుంచి పరారీ అయి వెళ్ళిపోయాడు. పోలీసులకు ఆ బాబీ బ్రెయిన్, ఈ బాబీ శవం ఒకరు అవునా కాదా అని సందేహం వచ్చింది. దాదాపు నెల రోజుల నుంచి ఈ ఎంక్వైరీ సాగుతూనే ఉంది. బాబీ ఈ మధ్య నీకు డైరీకి ఒక కవర్ వేసి ఇచ్చాడు, అవునా? జైనీ అవునన్నట్లుగా తల ఊపింది. ఉన్న రహస్యం అంతా అందులోనే ఉంది. రహస్యమా? జైనీ త్రుళ్ళిపడినట్టుగా చూసింది. బాబీ అరెస్ట్ కావడానికి కావలసిన సమాచారం అంతా అందులో ఉంది జైనీ. నీకు తెలియకుండానే మీ అమ్మ డైరీతో ఈ దేశానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం నువ్వు తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యావు. మీ మాటలేమిటో నాకు అర్థం కావడం లేదు.
బాబీ ఇండియా ఊరికే రాలేదు జేని. ఎవరో పంపగా వచ్చాడు. అతను రావడానికి, ఇక్కడ కొన్ని రోజులు ఉండడానికి నిన్ను మమ్మల్ని ఒక సాధనంగా ఎన్నుకున్నాడు. బాబీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక రహస్యం చేతికి అందిస్తే అతను లండన్ ఎయిర్పోర్ట్లో దానిని ఒక వ్యక్తికి అందచేసే ఏర్పాటు చేసుకున్నారు. బాబీ చేతికి ఆ రహస్యం వచ్చింది. అతను వెంటనే వెళ్ళిపోయేవాడే. కానీ దురదృష్టవశాత్తు లండన్లో ఆ సమాచారం అందుకోవాల్సిన మనిషి గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. వారు వేరే వ్యక్తిని ఏర్పాటు చేసుకునే వరకు బాబీని ఏదో విధంగా ప్రయాణం వాయిదా వేసుకోమని కోరారు. అందుకే బాబీ బీనాతో పెళ్లి వ్యవహారం పెట్టుకున్నాడు. జేనీ అయోమయంగా కళ్ళప్పగించినట్లుగా చూస్తోంది. 4 రోజుల క్రితం సిఐడీలు మన ఇంటికొచ్చారు. బాబీ గది చూడాలని, డైరీ కావాలని అన్నారు. నువ్వప్పుడు గదిలో లేవు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు. నేను నా దగ్గరున్న తాళం చెవులు వాళ్ళకిచ్చాను. వాళ్ళు ఆ డైరీ స్వంతం చేసుకున్నారు. ఆ డైరీలో ఎక్కడ రహస్యం దాగి ఉందో ప్రత్యేక నిపుణులు తేల్చాలిట. నాకప్పటి నుంచి అనుమానంగానే ఉంది. బీనాని వెంటనే నాకు ఫోన్ చేయమని ఉత్తరం వ్రాశాను. కానీ ఊళ్ళు తిరుగుతున్న వాళ్ళకి నా ఉత్తరం అందలేదు. బాబీ చక్కగా పోలీస్ చేతుల్లోకి వచ్చినట్టుగా రైలు దిగాడు. ఆ రహస్య సమాచారం డైరీ లోపల పేజీల్లో కాకుండా పైన వేసిన ప్లాస్టిక్ కవర్లో ఉన్నట్టుగా మొన్ననే తెలిసింది. పోలీస్ అధికారులు డైరీ నాకు తిరిగిచ్చేశారు. బాబీ అరెస్ట్ అయ్యాడని ఫోన్ రాగానే వెళ్ళిన నేను బాబీ విడుదల కోసం ప్రయత్నించేందుకు హైదరాబాదులో ఉన్నప్పుడు ఆ రాత్రి ఈ డైరీ అసలేమిటా అని చదివాను. అది చదివిన కొద్దీ నా మతి పోయింది. మేమంటే నీకున్న వ్యతిరేక భావానికి పునాది ఏమిటో అర్థమైంది. నాకు వెంటనే నిన్ను చూడాలనిపించింది. వచ్చేశాను. రేపు సాయంత్రం మళ్ళీ వెళ్తున్నాను. జేనీ మూగదానిలా కూర్చుని ఉంది. కృష్ణ చైతన్య ఒక అడుగు వేసి దగ్గరకొచ్చాడు. తల మీద చేయి ఆనించాడు. ఫ్లేమీ, డైరీ తగలపెట్టానని నా మీద కోపంగా ఉందా? ఆ గదిలో నుంచి సంకెళ్ళు తెగ్గొట్టి నిన్ను బయటికి లాగాలంటే అదొక్కటే మార్గమని నాకు అనిపించింది. నాకు బుద్ధి తెలిసినప్పటినుంచి అది నాకు తోడుగా ఉంటూ వచ్చింది. ఒక్క క్షణం దాన్ని వదిలి ఉండేదాన్ని కాదు. అది దగ్గరుంటే నాకు ఒంటరితనమే ఉండేది కాదు. జేనీ గొంతు డగ్గుత్తికతో భారమైంది. కృష్ణ చైతన్య జేనీ గడ్డం పట్టి పైకెత్తాడు. ఫ్లేమీ, నువ్వు ఈ క్షణం నుంచి ఒంటరిదానివి కాదు. నేనున్నాను. అమ్మ ఉంది. అమ్మమ్మ ఉంది. మేమంతా నీ వాళ్ళం. ఒక్కసారి నువ్వు ఆ డైరీ మాట మర్చిపోయి మేము నీ వాళ్ళం అన్నట్టుగా కలిసి చూడు. నీకే తెలుస్తుంది. జైనీ కళ్ళు జలజల్లాడాయి. ఎంత ఆత్మీయంగా ఉంది అతని స్వరం. నేనెప్పుడూ మీ నాన్న అంటే నాకెంత ఇష్టమో చెప్పనే లేదు కదూ. జైనీ లేదన్నట్టు తల తిప్పింది. అతను మెడలో నుంచి గొలుసు తీశాడు. జైనీ ఆశ్చర్యంగా చూస్తోంది. అతను పులిగోరి పతకం ఉన్న చోట గోరుతో నొక్కాడు. అది రెండుగా తెరుచుకుంది. అందులో చిన్న ఫోటో ఉంది. అది ప్రసాద్ది. జైనీ తన కళ్ళని తానే నమ్మలేనట్టు చూస్తోంది. నాకు చిన్నతనమే అయినా బాగా గుర్తుంది. మామయ్య నన్ను తన వెంట గుర్రపు స్వారీకి తీసుకెళ్లేవాడు. టెన్నిస్ ఆడడం నేర్పేవాడు. ఎప్పుడూ నిన్ను బాబీని చూపించి, వాళ్ళు నీవాళ్ళురా కృష్ణ, నువ్వు భవానీని రాహుల్ని ఎలా చూస్తావో వాళ్ళిద్దరితో కూడా అలాగే స్నేహంగా ఉండాలి అని చెప్పేవాడు. ఎప్పుడు సిటీ వెళ్ళినా నాకు ప్రత్యేకంగా ఏదైనా బహుమతి తెచ్చేవాడు. మీ అమ్మకి నాన్నకి నా మీద కోపం. అది నువ్వు పట్టించుకోకు. జైనీతో బాబీతో స్నేహంగా ఉండు అనేవాడు. తర్వాత మామయ్య చచ్చిపోయాడు. నేను మీ అమ్మ దగ్గరికి రావాలని, మీతో స్నేహంగా ఉండాలని చూసేవాణ్ణి. కానీ మా నాన్న భయం మూలంగా రాలేకపోయేవాణ్ణి. నేను పెద్దయిన తర్వాత జైనీని బాబీని బాగా చూసి మామయ్యకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను అనుకునేవాణ్ణి. తరువాత మీ అమ్మ చచ్చిపోయింది. మీరు ఆయాతో మీ దేశం వెళ్ళిపోయారు. నేను క్రమంగా మీ సంగతి మర్చిపోయాను. అమెరికా నుంచి వచ్చిన మా డాక్టర్ ఫ్రెండ్ మీ గురించి చెబితే ఎలా ఉన్నారని ఆరా తీశాను. తర్వాత ఆ బాబీ ఉత్తరం వచ్చింది. నిజం చెప్పాలంటే మీరు రావడం మా అమ్మకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ బుద్ధి తెలిసిన తరువాత నేను అమ్మకి ఇష్టం లేని పని చేశాను. డాక్టర్ గారి ద్వారా మీరు వచ్చే ఏర్పాటు చేశాను.
నేను మొదట్లో బాబీ నీ గురించి చెప్పిన కట్టుకథ నమ్మాను. స్నేహితుడిగా, ఆత్మీయునిగా నిన్ను ఆదుకోవడానికి నిశ్చయించుకున్నాను. అది నాటకం అని తెలుసుకోగానే నీ మీద అనుమానం వచ్చింది. ఈ నాటకం మీరెందుకు ఆడారో అని తెలుసుకునే లోపలే రాహుల్ ద్వారా ఇదంతా బయటపడి ఆ డైరీ నా చేతికొచ్చింది. అతను దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ తగ్గు స్వరంలో అన్నాడు, ఆ డైరీ మరెవ్వరూ చూడకుండా నా చేతికి రావడమే మంచిదైంది ఫ్లేమి. నీకు మీ అమ్మా నాన్న ముద్దుగా పెట్టిన పేరు అక్షరాలా నిజమైంది. నువ్వు నిజంగా ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్వే. ఆ అగ్నిపూలకి నీకు ఎంతో సామ్యం ఉంది. గత జ్ఞాపకాలతో మీ అమ్మకి నాన్నకి అన్యాయం జరిగిందనే బాధలో నువ్వు కణకణలాడే నిప్పులా ఉన్నావు. నీలో ఆ నిప్పుని చల్లార్చడానికే ఆ డైరీ నీ ముందు తగలపెట్టాను నేను. ఇప్పుడు చెప్పు, నేను చేసిన పని తప్పంటావా? జైని మాట్లాడలేదు. చిత్రమైన వస్తువుని చూస్తున్న పసిపాపల ఇంకా ఆ గొలుసునే చూస్తోంది. జైని తండ్రి ఫోటోని తీసుకుని గొలుసు అతని చేతికిచ్చింది. ఆ ఫోటో ఇలాతే. ఈ గొలుసులో మా నాన్న ఫోటో ఉండేది. అమ్మమ్మ ఒక రోజున ఆ ఫోటో తీసి ఇది పెట్టింది. ఎందుకమ్మమ్మ ఇలా చేస్తున్నావు అంటే, ఉండనీరా, నువ్వు కూడా అంత మంచి మనసు గలవాడివి కావాలని నా కోరికే అంది. అప్పటి నుంచి ఆ ఫోటో అందులో అలాగే ఉంది. కృష్ణ చైతన్య జేనీ చేతుల్లో ఫోటో తీసుకుని పులిగోరు పథకంలో పెట్టి దాన్ని మూసేశాడు. క్షణంసేపు దానివైపు తదేకంగా చూశాడు. తర్వాత అది 2 చేతులతో జేనీ మెడలో వేశాడు. ఇదేమిటి? గభాలన తీసేయబోయింది. ఉండని జేనీ, ఇది మన స్నేహానికి గుర్తు. ఆ గొలుసంటే నాకెంతో ఇష్టం. అంతకన్నా మామయ్య కూతురువి నువ్వు. నీ మెడలో ఇది ఉండడం నాకెంతో ఆనందం అవుతుంది. చాలా పొద్దుపోయింది, ఇక పడుకో. అతను పెద్ద లైట్ తీసేసి చిన్న లైట్ వేసి తలుపులు దగ్గరగా లాగి వెళ్ళిపోయాడు. జైనీ శిలా ప్రతిమలా కూర్చుని ఉంది. తన గుండెల దగ్గర స్నేహానికి తీపి గుర్తులా వేళ్లాడుతున్న ఆ పులిగోరుని వేళ్లతో తడుముతుంటే చేతులు వణకసాగాయి. కృష్ణ చైతన్యలో ఏదైనా మహత్యం ఉందా? నిన్నటి వరకు అమిత ద్వేషం రేకెత్తించిన ఈ గొలుసు ఇప్పుడు ఇంత అపురూపంగా అనిపిస్తోంది. జైనీ మెల్లగా వెనక్కు వాలి తల ఆనించి పడుకుంది. కృష్ణ చైతన్య ఇంకా ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్టే ఉంది. జైనీకి జీవితంలో మొట్టమొదటిసారిగా ఒంటరితనంగా అనిపించలేదు. కృష్ణ చైతన్య వెళుతూ అన్న మాటలే గుర్తుకు రాసాగాయి. కృష్ణ చైతన్య తన గదిలోకొచ్చాడు. రుక్మిణి కుర్చీలో కూర్చుని ఉంది. తల వెనక్కి వాల్చి భారంగా ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతుందో అవసరం లేనట్టుగా కూర్చుని ఉంది. ఆ బుగ్గల మీద కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి. ఆ కళ్ళు సర్వస్వం కోల్పోయిన వ్యక్తిలా శూన్యంలోకి దీనంగా చూస్తున్నాయి. రుక్కు, ఇంకా నిద్రపోలేదా? కృష్ణ చైతన్య అడిగాడు. రుక్మిణి మాట్లాడలేదు. అతని వైపు తిరగలేదు. రుక్కు, నిన్నే. సమాధానం రాలేదు. అతను నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు కృష్ణ చైతన్యతో పాటు జేనీ కూడా హైదరాబాద్ వచ్చింది. బాబీని బెయిల్ మీద విడిపించడానికి అతను ఎంతో శ్రమ పడుతున్నాడు. ఎవరెవరి దగ్గరకో తిరుగుతున్నాడు. పోలీసు అధికారులు అడిగిన విధంగా సంకోచం లేకుండా సంతకాలు పెట్టాడు. డబ్బు కట్టాడు. బాబీ తరపున సిటీలో ప్రసిద్ధి చెందిన లాయర్ని పెట్టాడు. 3 రోజుల తర్వాత బాబీ ఎట్లాగైతేనే బెయిల్ మీద విడుదలై వచ్చాడు. జైనీ ఎంతో సంతోషంగా అతనికి ఎదురెళ్ళింది. కానీ అప్పటికే అతని దగ్గరికి పరిగెత్తిన భవానీ అతన్ని లతలా అల్లుకుపోయింది. బాబీ అంటూ ఏడ్చేసింది. బీనా అంటూ అతను సముదాయిస్తున్నాడు. వాళ్ళిద్దరి దగ్గరికి జైనీ వెళ్ళలేకపోయింది. ఆ క్షణంలో బీనా మీద ఈర్ష్య కలగలేదు. కళ్ళు చెమర్చినాయి. బాబీ జైల్లో నుంచి యువతలకొచ్చాడు. అంతే చాలనుకుంది. జైనీ అంటూ బాబీయే దగ్గరకొచ్చి పలకరించాడు. భవానీ అతన్ని రమ్మనమని లాక్కెళ్ళింది. 10 నిమిషాల్లో ఇద్దరూ టాక్సీలో బయటకెళ్ళిపోయారు. జైనీ ఒంటరిగా కూర్చునుంది. మోచేయి కుర్చీ మీద ఆనించి దానిలో ముఖం దూర్చుకుని కూర్చుంది. మనసంతా నిర్లిప్తత. ఎలాంటి ఆవేశం కానీ
ఒడిదుడుకు గాని లేని ప్రశాంతతగా ఉంది. ఇంతలో జైనీ తల మీద చెయ్యి ఆనింది. జైనీ తలెత్తి చూసింది. కృష్ణ చైతన్య ఎప్పుడొచ్చాడో దగ్గరగా నిలబడి ఉన్నాడు. ఒక్కదాని ఉన్నావే, అలా కూర్చున్నావే? ఏం లేదు. బాబీ కనిపించాడా? ఆ. జైనీ చప్పున అతని చేతిని అందుకుంది. అందులో ముఖం దాచుకుంది. బాబీకి వచ్చిన ఈ ఆపదకి మీరే కనుక మాకు అండగా లేనట్లయితే. జైనీకి ఆ తర్వాత నోట మాట రాలేదు. దుఃఖంతో పూడుకుపోయింది. నేను చేసిందేమీ లేదు జైనీ. నిష్కల్మషమైన మనసు గల వాళ్ళకి భగవంతుడే ఏదో రూపంగా ఒక అండ చూపిస్తాడు. బాబీకి ఇక పర్వాలేదా? గండం గడిచినట్టేనా? ఇప్పుడే చెప్పలేను. బాబీ దాపరికం లేకుండా పోలీసు అధికారులకు అంతా చెప్పేశాడు. అది కొంత బాబీని రక్షించొచ్చు. ఏమని చెప్పాడు? అందులో ఏముందో తనకి తెలియదని, $500,000 ముడతాయని అన్నారని, డబ్బు కోసం నేను ఈ పని చేశానని అన్నాడు. అదే నిజమైతే బాబీకి పెద్దగా శిక్ష పడకపోవచ్చు. కానీ చెప్పింది నిజమా లేదా అని రుజువు అవటాన్ని బట్టి ఉంటుంది. నిజంగా బాబీ నిర్దోషి అయితే అతన్ని రక్షించడానికి నేను శాయశక్తిలా ప్రయత్నిస్తాను. చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ కింద పెడుతూ అన్నాడు. కొంచెం తాగడానికి నీళ్లు కావాలి జైనీ. జైనీ వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చిచ్చింది. అతను అవి తాగి వెళ్ళి నిలువుటద్దం ముందు నిలబడి టై ఊడదీసుకోసాగాడు. జైనీ అతన్నే చూస్తోంది. ఈ 3 రోజుల నుంచి జైనీకి ప్రపంచం చాలా క్రొత్తగా, జీవితం అద్భుతంగా కనిపించసాగింది. అతను బాబీని రక్షించడానికి, జైలు నుంచి విడిపించడానికి పడుతున్న శ్రమ చూస్తుంటే జైనీకి ఇతనినేనా నేను ద్వేషించింది, ఇతనినేనా చంపాలని అనుకుంది అని తనలో తనే విస్తుపోసాగింది. భవానీకి అన్నగారి అండ ఎంత ఉంది? ప్రతి స్త్రీకి ఇలాంటి వ్యక్తి అన్నగారిగానో, స్నేహితుడిగానో, భర్తగానో, తండ్రిగానో ఉంటే ఆ స్త్రీ ఇక దేనికి భయపడనవసరం లేదు అని అనిపించసాగింది. కృష్ణ చైతన్య అందరికీ చల్లటి నీడ ఇచ్చే మర్రి చెట్టు లాంటివాడు. అందరికీ నీడ కల్పించడంలో అతని మనసులో ఎలాంటి స్వార్థమూ ఉండదు. ఆ మంచి మనసుతోనే అతను బాబీని ఆదుకుంటున్నాడు అని కూడా తెలియసాగింది. వదినా, వీళ్ళు ఇంత దుర్మార్గులని అనుకోలేదు. చుట్టమని చూడ్డానికి పిలిస్తే దెయ్యమే పట్టుకున్నట్టుంది. ఆ బాబీ పరమ కిరాతకుడు అని అన్నయ్యకి తెలిసి కూడా అతన్ని బెయిల్ మీద విడిపించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడో తెలియదు. రాస్కెల్, నీలిని ఈ స్థితికి తెచ్చింది వాడే. బాబీయా? ఎవరు చెప్పారు నీకు? రుక్మిణి తెల్లబోతూ అడిగింది. నేను నీలిని నిలదీసి అడిగాను. అన్నయ్య ఈ పని చేశాడంటే నేను నమ్మలేకపోయాను. ఆమెని ఆ వ్యక్తి ఎవరో చెప్పమని, చివరికి అన్నయ్య అయినా సరే అతనేనని ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేయిస్తానని అన్నాను. ఆమె ఏడ్చింది, నాకు దండం పెట్టింది. అయ్యగారు దేవుడని, తండ్రి లాంటివాడని, అలాంటి మాటలు అనవద్దని బతిమలాడింది. చివరికి నేను బలవంతం చేయగా అన్నయ్య ఈ పని చేసి ఉంటాడని ఆమె దాస్తోందని బెదిరించగా అసలు విషయం బయటపెట్టింది. తనని స్థితికి తెచ్చింది బాబీ అని చెప్పింది. ఒకరోజు రాత్రి తమలపాకులు చిలకలు చుట్టి ఇవ్వమని ఆ నెపంతో దగ్గరకు చేరి చనువు తీసుకున్నాడట. ఆమె తను తల్లి కాబోతున్నానని తెలుసుకుని భయపడింది. ఈ విషయం ఎవరికీ తెలియకముందే చావడానికి నిశ్చయించుకుందట. చెరువు దగ్గరికి వెళ్ళి అందులో దూకిందట. అదే సమయానికి మా ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న అన్నయ్య ఆమెని నీళ్లలో నుంచి రక్షించాడట. ఈ అఘాయిత్యం ఎందుకు చేశావని మందలిస్తే ఆమె జరిగిందంతా అన్నయ్యకి చెప్పేసిందట. అన్నయ్య ఆమెని భయపడొద్దని, బాబీని గురించి మాత్రం ఎవరికీ చెప్పవద్దని వాగ్దానం తీసుకున్నాడట. ఎవరేమన్నా సరే ఆమెని పన్నెత్తి పలకవద్దని, జవాబు చెప్పవద్దని చెప్పాడు. అందువల్ల ఆమె ఎందరూ ఏమంటున్నా లోపల కుమిలిపోయిందే తప్ప ఇంకేం మాట్లాడలేదు. చూడండి వదినా, మీరంతా అన్నయ్య మీద అపోహపడ్డారు. రుక్మిణికి భర్త చేసిన ఈ త్యాగమేమీ సంతోషం కలిగించలేదు. మీ అన్నయ్య ఈ నింద ఎందుకు నెత్తిన వేసుకున్నారంటావు రాహు అని అడిగింది. ఎందుకేముంది, నీలిని రక్షించడానికి కావచ్చు, బాబీ భవానీ భర్త, అతని పరువు కాపాడడానికి కావచ్చు. రుక్మిణి పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. అదేమీ కాదు రాహు. మరి ఎందుకంటారు?
జేనీ సంతృప్తి కోసం. జేనీ అంటే మీ అన్నయ్యకి చాలా ఇష్టం. వదినా, ఇది అపోహ కాదు రాహు. నా కళ్ళారా నేను చూసిన సత్యం, నా చెవులారా నేను స్వయంగా విన్న కఠోర నిజం. రాహు, బాబీ దేశద్రోహం చేశాడు. మన ఇంట్లో చేరి అమాయకురాలైన నీలి శీలం దోచుకున్నాడు. యువసేన తరపున ఇలాంటి ద్రోహికి మనం విధించే శిక్ష ఏమిటో చెప్పు. అతన్ని చితకతన్ని ప్రభుత్వానికి అప్పచెప్పి జైల్లో తోయించాలి. మీ అన్నయ్య వాళ్ళకి అండగా నిలబడితే దూరంగా ఉండమని మనం హెచ్చరించాలి. వినకపోతే అన్నయ్యకి మనమే దూరం అవ్వాలి. రుక్మిణి నిట్టూర్చింది. సరే రాహు, యువసేన తరపున ఈ అన్యాయాన్ని నువ్వు ఎలా ఎదుర్కొంటావో ఎదుర్కో. నా అండ నిష్పక్షపాతంగా నీకెప్పుడూ ఉంటుంది. సరే వదిన. క్రింద కారు హారన్ వినిపించింది. రాహుల్ కిటికీ పరదా తొలగించి చూశాడు. వదిన, అన్నయ్య వచ్చాడు. వెంట బాబీని, భవానీని, జేనీని కూడా తీసుకొచ్చాడు. బాబీ వచ్చాడా? ఏమిటాయన ఉద్దేశం? వాడిని ఈ ఇంట్లో అడుగుపెట్టనీయను వదిన, ఆవేశంగా అన్నాడు రాహు. నన్ను కూడా క్రిందకి తీసుకువెళ్ళు రాహు, అర్థించింది రుక్మిణి. కారు శబ్దం వినగానే రాజేశ్వరి కూడా వరండాలోకొచ్చింది. భవానీ ఆమెని చూడగానే అమ్మా అంటూ పరిగెత్తుకెళ్ళి కౌగిలించుకుంది. జేనీ, బాబీ గెస్ట్ హౌస్ వైపు వెళ్ళబోతున్నారు. ఆగండి, రాహుల్ స్వరం పిడుగుపాటులా వినిపించింది. బాబీ, జేనీ వెనక్కి తిరిగి చూశారు. అన్నయ్య, ఈ ద్రోహిని ఇంటికెందుకు తీసుకొచ్చావు? రాహు, కృష్ణ చైతన్య వారిస్తున్నట్టుగా అన్నాడు. రాహుల్ ఆవేశంగా అన్నాడు. వీళ్ళు వయోముఖ విషకుంభాలు. స్నేహంగా చూసిన చేతిని వేళ్లు కత్తరించే కసాయి వాళ్ళు. మనం వీళ్ళకి చూపిన ఆదరణ ఏమిటి? వీళ్ళు మనకు చేసిన పనేమిటి? మెడబట్టి బయటకు గెంటక ఇంకా మర్యాదలు చేస్తూ ఇంట్లోకి తీసుకొస్తున్నావా? రాహుల్, మనం తర్వాత మాట్లాడదాం. బాబీ ఇప్పుడు బీనా భర్త. ఆ సంగతి మర్చిపోకు. అవును, బీనా భర్తే. కానీ నీలిని ఆ స్థితికి తెచ్చిన దుర్మార్గుడు కూడా, మన దేశాన్ని బయట వాళ్ల చేతుల్లో పెట్టడానికి సిద్ధమైన దూర్తుడు కూడా. నా కంఠంలో ప్రాణం ఉండగా వాడిని ఈ ఇంట్లో అడుగు పెట్టనీయను. కృష్ణ చైతన్య దగ్గరకొచ్చాడు. రాహుల్, ఏమిటి తొందరపాటు? నీకేమైనా మతిపోయిందా? ఇంతలో అన్నపూర్ణమ్మగారు అక్కడ వరండాలోకొచ్చింది. ఆవిడ వరండా దిగి వాళ్ళున్న చోటికొస్తూ, రాహుల్, వీళ్ళింత విషపురుగులు అనుకోలేదు. నా వాళ్ళు అని చేరదీశాను. అసలు ఈ బాధకంతటికీ కారణం నా తెలివి తక్కువతనమే. అయ్యో, కొడుకు పిల్లలే అనుకున్నాను. అంతా నాటకమే. దాన్ని పెళ్లి చేసుకోబోయేవాడు చావటం అబద్ధమే. వీడు మన మీద ప్రేమతో రావడం బూటకమే. వీళ్ళని బయటకు గెంటు. రాహుల్ బాబీ వైపు రాబోయాడు. కృష్ణ చైతన్య బాబీ దగ్గర నిలబడ్డాడు. రాహు, మీ అందరికీ ఇష్టం లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు అవమానకరంగా ప్రవర్తించొద్దు. పొమ్మను, తక్షణం పొమ్మను. ఊరి పొలిమేరలు దాటి పొమ్మను. కృష్ణ చైతన్య బాబీ వైపు చూశాడు. బాబీ, కారెక్కు. బాబీ కారెక్కాడు. భవానీ కూడా అతనితో కారెక్కింది. జైనీ మాత్రం నిలబడిన చోటు నుంచి కదల్లేదు. పద జైనీ అన్నాడు కృష్ణ చైతన్య. నేనిప్పుడే రాను. నా బట్టలు బాబీవి అన్నీ సర్దుకున్న తర్వాత వస్తాను. మీరు వెళ్ళండి. ఏం రాహుల్, నేను 1 గంట ఇక్కడ ఉండవచ్చునా? రాహుల్ ముఖం తిప్పుకున్నాడు. మాట్లాడలేదు. పద జేని, ఇక్కడ ఉంటే నీకు అవమానమే ఎదురవుతుంది అన్నాడు బాబీ. పర్వాలేదు బాబీ, నాని అన్న మాటల కంటే మించిన అవమానం ఇంకేదీ లేదు. ఒక్కసారి నేను నానీతో మాట్లాడి జరిగిందంతా చెప్పి వచ్చేస్తాను. నా గురించి కంగారు పడకండి అంది. జేనీ, వాళ్ళేదో అపోహతో అంటున్నారు. నువ్వు బాధపడకు అన్నాడు కృష్ణ చైతన్య. జైనీ కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. అయినా ఆ పెదవుల మీద సూర్యకిరణాల్లాంటి చిరునవ్వు వెలిగింది. నేనేమీ బాధపడను. వాళ్ళు పరాయి వాళ్ళు కాదుగా, నా వాళ్లేనయ్యే. వాళ్ళు అలా అనడంలో తప్పు కూడా ఏం లేదు. మేం చేసిన పనులు కూడా అలాంటివే. ఒక్కసారి రాహుల్కి, నానికి అంతా చెప్పేస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. మీరు వెళ్ళండి అంది. కృష్ణ చైతన్య కారు ఎక్కాడు. కారు కదిలి వెళ్ళింది.
జైని అన్నపూర్ణమ్మ గారి వైపు వచ్చింది. నాని, నాతోరా, ఒక్క అరగంట నా దగ్గర కూర్చోవు అర్థిస్తున్నట్టుగా అంది. అన్నపూర్ణమ్మ గారు జైని చెయ్యి విదిలించి వచ్చింది. చాలే, మీ మీద ప్రేమతో నా వాళ్ళని నేను దూరం చేసుకున్నాను. 2 విధాలా తెలివి తక్కువ దాన్ని అయ్యాను. నువ్వేం చెప్పనవసరం లేదు, వెళ్ళవతలకి. నాని, ప్లీజ్, నువ్వు మా గురించి ఎంతో భరించావు. ఒక్క అరగంట భరించు, నేను వెళ్ళిపోతాను. ఇక నీ కంటికి కనిపించను. నీకు నేను చాలా చెప్పాలి నాని. చెప్పకుండా వెళ్ళిపోతే నాకు మనశ్శాంతి ఉండదు. జైని కంఠం కంపించింది. జైని అన్నపూర్ణమ్మ గారి చెయ్యి పట్టుకుని గెస్ట్ హౌస్ వైపు నడిపించుకుని వెళ్ళింది. ఆవిడ అయిష్టంగానే జైనీతో వెళ్ళింది. రుక్మిణి కళ్ళలో నిప్పురవ్వలు మెరుస్తున్నంత తీక్షణంగా ఉన్నాయి. చూశావా రాహు, మీ అన్నయ్య వాళ్ళ పక్షం ఎలా అయ్యారో? అవును వదిన, అన్నయ్య వాళ్ళకి అండగా నిలబడేసరికి మనమేం చెయ్యలేకపోతున్నాం అన్నాడు రాహుల్ నిరుత్సాహంగా. రాజేశ్వరి మాత్రం ఏమీ మాట్లాడలేదు. అలాగే చూస్తూ నిలబడింది. జైని అన్నపూర్ణమ్మ గారికి జరిగిందంతా చెప్పేసింది. నాని, మేమన్ని ఇబ్బందులు పడకపోతే బాబీ డబ్బు కోసం ఈ పని చేసేవాడు కాదు. $500,000 నేను వాడు ఇక సుఖంగా ఉండవచ్చునని అనుకున్నాడుట. అంత డబ్బు సంపాదించవచ్చునని ఈ ప్రమాదంలో తలదూర్చాడు. మా దరిద్రం వాడి చేత ఈ పని చేయించింది నాని. బాబీ వస్తుతహా చెడ్డవాడు కాదు. అన్నపూర్ణమ్మ గారు కుర్చీలో కూర్చుని ఉంది. జైని, ఎన్ని బాధలు పడ్డారమ్మా. నేనుండి కూడా మీకేం చేయలేకపోయాను. అదంతా మా దురదృష్టం నాని. జైని, తొందరపడి ఎన్ని మాటలు అన్నానమ్మా. అవన్నీ మనసులో పెట్టుకోకు. మీరు దుర్మార్గులనేసరికి నాకు లోకమే తలకిందులైనట్టుంది. కోపంలో ఏదేదో అనేశాను. నాని, జైని వచ్చి ఆవిడ ఒడిలో తలదాచుకుంది. నీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియచేయాలో తెలియటం లేదు నాని. బాబీ ఈ నాటకం కోసం ఇక్కడికి వస్తానని ఉత్తరాలు వ్రాయకపోతే, నువ్వు రానీయకపోతే నా జీవితమే వేరుగా ఉండేది. ఉష్ణపక్షి ఇసుక లోపల తలదూర్చి కూర్చున్నట్లుగా నేను అమ్మ డైరీయే సర్వస్వం అని అనుకునేదాన్ని. నా జీవితం ద్వేషంతోనూ పగతోనూ నన్ను నేనే హింసించుకుంటూ గడిపి ఉండేదాన్ని. అన్నపూర్ణమ్మ గారు జైని తల మీద చెయ్యి వేసి నిమిరింది. ఇప్పుడు బాబీ సంగతేమిటి? బాబీ చెప్పిందంతా నిజమని రుజువైతే వాడికి ఎక్కువ శిక్ష పడదట. వాడి మూలంగా ఆ గ్యాంగ్ ఆచూకీ దొరికిందిగా. ప్రభుత్వం క్షమించవచ్చు. బాబీ ఈ కేసులో ఇరుక్కున్నాడు. అరెస్ట్ అయ్యాడని వినగానే నాకున్న వాడినొక్కడిని ఈ దేశానికి అప్పచెప్పి వెళ్లాల్సి వస్తుందేమో భగవంతుడా అని భయపడ్డాను. కానీ కృష్ణ చైతన్య మూలంగా నాకెంతో మనోబలం వచ్చింది. మీరంతా నా వాళ్ళు అనే నమ్మకం కలిగింది నాని. నేను నీకు చాలాసార్లు చెప్పలేదా జైని, వాడిలాంటి బిడ్డ ఎక్కడా ఉండడని? ఆవిడ గర్వంగా అంది. రాత్రి ప్రొద్దుపోయింది. అన్నపూర్ణమ్మ గారు గెస్ట్ హౌస్లోనే జైని పడక మీద నిద్రపోయింది. జైని కుర్చీలో కూర్చునుంది. శరీరం చాలా అలసటగా ఉన్నా మనసు మునుపెన్నడూ ఎరుగనంత ప్రశాంతంగా ఉంది. కిటికీలో నుంచి సౌందర్య సదనం కనిపిస్తుంది. జైనీకి దాన్ని చూస్తుంటే కృష్ణ చైతన్య గుర్తుకొస్తున్నాడు. అతనిలాగానే అది కూడా గంభీరంగా టీవీగా హుందాగా ఉంది. కుర్చీలో వెనక్కి చేరగిలబడి కూర్చుని తదేకంగా దానిని ప్రశాంత వదనంతో పరికిస్తున్న జైనీకి కళ్ళకేదో వెలుగు పాకుతున్నట్టుగా కనిపించింది. ఆ వెలుగులో అద్దాలు కిటికీలు పొడుగ్గా కనిపిస్తున్నాయి. జైనీ అదేమిటా అన్నట్టు ఆసక్తిగా చూడసాగింది. ఆ వెలుగు ఎక్కువవుతోంది. మరికొన్ని కిటికీలు ప్రజ్వరిల్లుతున్నట్టుగా కాంతిని ప్రతిఫలిస్తున్నాయి. చేరగిలబడి ఉన్న జైనీ కుర్చీలో సరిగ్గా కూర్చుని ముందుకు వంగి చూసింది. జైనీ కనుబొమలు ముడిపడ్డాయి. సందేహం లేదు, అది మంటే. నాని, నాని! గాభరాగా మంచం దగ్గరగా వచ్చి పిలిచింది. నిద్ర మాత్రతో గాఢ నిద్రలో ఉన్న ఆవిడ పలకలేదు. జైనీ వరండాలోకొచ్చింది. సౌందర్య సదనంలో మిగతా అన్ని చోట్ల అంతా నిశ్శబ్దంగా ఉంది. జైనీ ఇక తటపటాయించలేదు, ఆలస్యం చేయలేదు. మంట, మంట! వెంకు, భీమన్నా, నీలి! కేకలు పెడుతూ సౌందర్య సదనంలోకి పరిగెత్తింది.
ఆ కేకలు విని ఎవరైనా వస్తున్నారో లేదో కూడా వెనక్కి తిరిగి చూడలేదు. గబగబా మెట్లెక్కి పైకి వచ్చిన జేనీకి రుక్మిణి గదిలో నుంచి మంటలు కనిపించాయి. అయ్యో, రుక్మిణి లేవలేదు, పరిగెత్తలేదు అనిపించింది. ఇంతలో సిద్ధు ఏడుపు వినిపించింది. అమ్మా, మంటలు! గుమ్మం దగ్గర పరదాలు మండుతున్నాయి. జైని ప్రమాదాన్ని లక్ష్యపెట్టలేదు. గభాల లోపలికి వెళ్ళింది. అవతల గదిలో నుంచి సిద్ధు అరుస్తున్నాడు. రుక్మిణి కుర్చీలో కూర్చుని ఉంది. ఆ క్షణంలో రుక్మిణి ముఖం చూస్తే జైనీకి భయం వేసింది. నిటారుగా కూర్చుని ఉంది. ఆత్మార్పణం చేసుకుంటున్న మహాయోగినిలా ఉంది. రుక్కు, జైనీ పిలిచింది. రుక్మిణి ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు తెరిచింది. రుక్కు, మంటలు అంటుకుంటున్నాయి, బయటికి వెళ్దాన్రా. కుర్చీ పట్టుకొని జైనీ నడవబోయింది. రుక్మిణి జైనీ చేతులు తోసేసింది. చావులో కూడా నాకు శాంతి లేకుండా చెయ్యకు, వెళ్ళు. ఎందుకొచ్చావు ఇక్కడికి? ఎవరు రమ్మన్నారు నిన్ను? రుక్కు ప్లీజ్. జైనీ బలవంతంగా కుర్చీ పట్టుకుని లాగబోయింది. రుక్మిణి జైనీని అవతలకు తోసేసింది. మంటలు పాకి రుక్మిణి దగ్గరకు వస్తున్నాయి. రుక్మిణి కాళ్ల మీద ఉన్న శాలువాకి అంటుకున్నాయి. రుక్కు, వెళ్ళవతలికి. జైనీ, సిద్ధు పిలుస్తున్నాడు. జైనీ వెనక్కు తిరిగింది. గదిలో మంచం మీద నిలబడిన సిద్ధు భయంగా జైనీ కోసం చేతులు చాచాడు. మంచానికి మంట అంటుకుంది. జైనీ అక్కడికి పరిగెత్తి సిద్ధుని అందుకుంది. సిద్ధు జైనీ మెడకు కరుచుకుపోయాడు. జైనీ సిద్ధుని ఎత్తుకుని యువతలకొచ్చింది. అక్కడ దృశ్యం చూసి జైనీ పెద్దగా అరిచినట్టుగా కెవ్వుమంది. రుక్మిణి కూర్చున్న కుర్చీ మంటలమయంగా ఉంది. జైనీ చూస్తుండగానే అటునుంచి ఇటునుంచి పాకి వచ్చిన మంటలు అన్నీ ఏకమై ఒకే మంటగా మారాయి. ఆ గది మొత్తం ఒక మహా అడవి మంటలా ఉంది. జైనీ కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. జైనీ మెడని బల్లిలా కరుచుకుని ఉన్న సిద్ధు తలెత్తడం లేదు. చుట్టూ మంటలే. ఎటునుంచి బయటకు వెళ్లాలో దారి తెలియకుండా ఉంది. జైనీ ధైర్యం చేసింది. సిద్ధుని మరింత దగ్గరగా గుండెలకి అదిమి పొదివి పట్టుకుంది. ఆ మంటల మధ్య నుంచే లేడీల గభాల బయటకొచ్చింది. బయట చాలామంది గుమికూడు ఉన్నారు. రాజేశ్వరి, అన్నపూర్ణమ్మగారు, నీలి అందరూ అక్కడే ఉన్నారు. నౌకర్లు సౌందర్య సదనం ముందున్న ఫౌంటైన్లోంచి బిందెలతో కడవలతో నీళ్లు మోసుకొచ్చి గబగబా ఆ మంటలు చల్లార్చాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. జైనీ యువతలకి రాగానే రాజేశ్వరి ఎదురొచ్చింది. జైనీ చేతుల్లోంచి సిద్ధుని లాక్కుంది. గాఢంగా వాడిని కౌగిలించుకుని ముఖమంతా ముద్దులతో ముంచెత్తింది. సౌందర్య సదనం గేట్లు బార్లా తెరిచారు. జనం ఈ మంటలు చూసి కాబోలు పరిగెత్తుకొస్తున్నారు. అయ్యో, రుక్మిణి అంటోంది రాజేశ్వరి. అమ్మా, అమ్మా! నీలి ఏడుస్తూ ఆ మంటల్లోకి వెళ్ళడానికి చూస్తోంది. నీలిని ఎవరో పట్టుకుని బలవంతంగా ఆపుతున్నారు. అంతా గొడవగా ఉంది. అందరూ రుక్మిణి గురించి ఆదుర్దా పడుతున్నారు. జైనీ మెల్లగా గెస్ట్ హౌస్ వైపు వచ్చింది. అప్పటికే తూర్పు తెలతెలవారుతూ వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి. జైనీ కళ్ళు మండుతున్నాయి. పొగలు గుండె నిండా నిండి ఊపిరి తీసుకోవడానికి సాధ్యం కాక ఉక్కిరిబిక్కిరైపోతోంది. గౌను చిరిగి పీలికలైనట్లు వేలాడుతోంది. ఒళ్ళంతా అక్కడక్కడా కాలి మంటలు పెడుతోంది. జైనీ ఎంతో ప్రయాసతో గెస్ట్ హౌస్ మెట్లెక్కింది. ఆ పైన నడవలేకపోయింది. కళ్ళు తిరుగుతున్నాయి. అక్కడున్న స్తంభం ఆసరా చేసుకుని నిలవడానికి చూసింది. కాని చాచిన చేతికి ఆ స్తంభం అందలేదు. ఇక నడవడం తన వల్ల కానట్టు జైనీ ఆ మెట్ల మీద కిందకి ఉరికిపోయింది. మరుక్షణంలో ఆవరణలో గుమికూడుతున్న జనం సందడి, మంటల హడావుడి ఇదేం తెలీదు. జైనీకి స్పృహ తప్పిపోయింది. జైనీకి మళ్ళీ మెలకు వచ్చేసరికి ఎవరెవరో తన గదిలో ఉన్నారు. టైం ఎంతయిందో తెలియదు. కానీ ఎండ వాలిపోతూ ఉండడంతో సాయంకాలం అయినట్టుగా ఉంది. జైనీ, జైనీ! ఎవరో మీద కొంగి పిలుస్తున్నారు. ఆ కంఠం స్త్రీ కంఠమే. నాని! నీరసంగా శూన్యంలోకి చేయి జాస్తూ పిలిచింది. బాగా మెలకు వచ్చిందా? ఎవరు? జైనీ తల బాగా ఎత్తి తన ఒడిలో తలపెట్టుకున్న వ్యక్తి ఎవరా అని చూసింది. జైనీ! రాజేశ్వరి పిలిచింది. జైనీ పెదవులు అదిరినాయి. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆంటీ!
అస్పష్టంగా అంది. రాజేశ్వరి జేనీ తల ఎత్తి గుండెలు కదుముకుంది. 2 రోజుల నుంచి నన్ను ఎంత కంగారు పెట్టావో తెలుసా? డాక్టర్ గారు కూడా భయపడ్డారు. జైనీ కళ్ళ వెంట నీళ్లు ధారలు కట్టసాగాయి. నిశ్శబ్దంగా ఆవిడ గుండెల్లో తలదాచుకుంది. రాజేశ్వరి నుండి ఈ ఆత్మీయత, ఆదరణ జైనీ కలలో కూడా ఊహించనిది. ఎంత ధైర్యం చేశావు జైనీ! నువ్వు అంత సాహసం చెయ్యకపోతే సిద్ధు మాకు దక్కేవాడే కాదు. నా పంచప్రాణాలు వాడి మీద ఉంటాయి. నేను వాడిని ముద్దులాడుతుంటే అమ్మ ఏమన్నదో తెలుసా? రాజీ, ఇప్పుడైనా తెలిసిందా? నీ కొడుకు బిడ్డ నీకెంత ప్రాణము, నా కొడుకు బిడ్డలు కూడా నాకు అలాగే అని తెలుసుకోవే అంది. అమ్మ మాటలకి నాకు కోపం రాలేదు. అమ్మ మీ గురించి ఎందుకంత తాపత్రయపడుతోందో నాకిప్పుడు అర్థమైంది జైని. ఆంటీ, మేమిక్కడికొచ్చి మిమ్మల్ని బాధలు పెట్టినందుకు చాలా సిగ్గుగా ఉంది అస్పష్టంగా అంది జైని. అలా అనకు. పరిస్థితులు అలా వచ్చినాయి. కాలం చేతుల్లో మనం కీలుబొమ్మలయ్యాం. కృష్ణ నాకంతా చెప్పాడు జైని. కారణం తెలుసుకోకుండా నేను మీ పట్ల కఠినంగా ప్రవర్తించాను. మా మూలంగా మీ అమ్మా నాన్నకి అన్యాయం జరిగిన మాట నిజమే. కానీ అందులో నా ప్రమేయం లేదని నువ్వు గ్రహిస్తే చాలు. అదంతా మర్చిపోదామంటీ. మేం చేసిన తప్పులేమైనా ఉంటే మీరు మమ్మల్ని క్షమించండి. నువ్వు ప్రాణానికి తెగించి సిద్ధుని రక్షించి నా మనసులో కోపాన్నంతా కడిగేశావు జేని. రుక్మిణిని రక్షించలేకపోయానాంటీ దిగులుగా అంది. రాజేశ్వరి నిట్టూర్చింది. రక్షింపబడాలని రుక్మిణి అనుకోలేదేమో. రుక్మిణి బ్రతుకు ఒక నరకం అయిపోయింది. ఆ నరకానికి విముక్తి అదే అని నిర్ణయించుకునుంటుంది. అన్నపూర్ణమ్మగారు, డాక్టర్ గారు, రాహుల్ లోపలికొచ్చారు. జేనీని తన ఒడిలో నుంచి దిండు మీదకి సరిగ్గా పడుకోబెట్టింది రాజేశ్వరి. ఏమంటున్నారు అత్తాకోడళ్ళిద్దరూ? చిరునవ్వుతో అడిగారు డాక్టర్ గారు. ఇద్దరూ ఒకటై నన్ను పరాయిదాన్ని చేసేశారు కదా అంది అన్నపూర్ణమ్మగారు నవ్వుతూ. జేనీ, ఈ పూట ఎలా ఉంది నీకు? రాహుల్ దగ్గరకొస్తూ అడిగాడు. పర్వాలేదు, కానీ ఒంటి మీద మంటలు మాత్రం తగ్గలేదు. తగ్గుతాయి. నిన్ను లంగ్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడేసరికి నా తాతలు దిగొచ్చారు. మమ్మల్ని అందరినీ బాగా ఏడిపించావు జైనీ ఇంజెక్షన్ చేస్తూ అన్నారు డాక్టర్ గారు. జైనీ చెంపలు నల్లగా కమిలి ఉన్నాయి. చేతుల దగ్గర, పాదాల దగ్గర బ్యాండేజ్ ఉంది. ఆ గాయాలు ప్రమాదకరమైనవి ఏం కావు. 2 వారాల్లో తగ్గిపోవచ్చునని చెప్పారు డాక్టర్. బాబీ విషయం ఏమైంది? అడగకుండా ఉండలేకపోయింది. పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. బయట ఉంటే బాబీ ప్రాణానికి హాని అని అన్నయ్య వాళ్ళకే అప్పచెప్పాడు. కేసు జరుగుతోంది. బాబీ చెప్పిందంతా నిజమే అయితే 2-3 సంవత్సరాలు జైలు శిక్ష తప్ప పెద్దదిగా శిక్షేం ఉండదు అన్నాడు రాహుల్. జైనీ నిట్టూర్చింది. డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చారు. ఎంత లేదన్నా కనీసం 2 వారాలైనా నువ్వు మంచం మీద నుంచి కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి డాక్టర్ గారు హెచ్చరించారు. బాగా కోలుకోవడానికి 2 వారాలు ఏం సరిపోతుంది? 4 వారాలని చెప్పండి అంది రాజేశ్వరి. మీ ఇష్టం. మీ మేనకోడలు మీ మాట కాదంటే దండించే అధికారం మీకుంది నవ్వుతూ అన్నారాయన. డాక్టర్ గారు, మా పిల్లల్లో 2కి జ్వరంగా ఉంది. మీరు నాతో మా కార్యాలయానికి రావాలి అన్నాడు రాహుల్ పెట్టి తీసుకుంటూ. పద అన్నారాయన. ఇద్దరూ వెళ్ళారు. అమ్మా, జైనీకి హార్లిక్స్ తీసుకురమ్మని చెప్పు అంది రాజేశ్వరి. అన్నపూర్ణమ్మగారు వెళ్ళింది. నాకిప్పుడు ఏమీ తాగాలని లేదా ఆంటీ అంది జైనీ. నువ్వు వేళ ప్రకారం అన్నీ తీసుకోకపోతే త్వరగా కోలుకోలేవు. డాక్టర్ గారు చెప్పిన మాట విన్నావుగా. నేను చెప్పిన మాట వినకపోతే దండించేందుకు సర్వాధికారాలు నాకున్నాయి. మీ మాట నేనేదైనా కాదంటేనేగా ఆంటీ దండన విషయం వచ్చేది. చెప్పినట్టు వింటావన్న మాటేగా. మీరు నా క్షేమం కోరి చెప్పేదని తెలిసినప్పుడు తప్పకుండా వింటాను. వాగ్దానమేనా? చెయ్యి చాచింది. వాగ్దానమే. చెయ్యి చాచి అందించింది జైని. రాజేశ్వరి ముఖం గంభీరంగా అయింది. జైని, నేను పెద్ద విషయమే నిన్ను అడగబోతున్నాను. చెప్పండి ఆంటీ. ఏమిటది? బాబీకి 2-3 ఏళ్లు జైలు శిక్ష పడక తప్పదని అంటున్నారు.
నువ్వు ఒంటరిగా అమెరికా ఎలా వెళ్తావు? జైని కళ్ళెత్తి చూసింది. వెళ్ళక ఎలా తప్పుతుందా ఆంటీ? నా పాస్పోర్ట్ టైం అయిపోతోంది. జైనీ కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. బాబీ లేకుండా నేను వెళ్ళలేను. నిజమే, కానీ తప్పదు. తప్పే మార్గం నేను చెప్తున్నానుగా. ఏమిటా మార్గం? కృష్ణ చైతన్యని నువ్వు పెళ్లి చేసుకో. ఆంటీ లేచి కూర్చోబోయింది. రాజేశ్వరి జేనీని వెనక్కి ఆనించి పడుకోబెట్టింది. జేనీ, ఆవేశపడకు. నా మనసులో మాట ఏమిటో శాంతం విను. నిన్ను ఒంటరిగా పంపలేను. నిన్ను ఉండమనడంలో నా స్వార్థం కూడా ఉంది. కృష్ణుడికి రెండో పెళ్లి చేయాలని ఎన్నాళ్ల నుంచో నా తాపత్రయం. కానీ వాడి మనసంతా రుక్మిణి మీదనే ఉంది. చేసుకోనని అన్నాడు. ఇప్పుడు రుక్మిణి లేదు. వాడికి రెండో పెళ్లి చేయక తప్పదు. ఆ వధువు ఎవరో కాకుండా నువ్వే అవ్వాలని నా ఉద్దేశం. ఇది నా ఉద్దేశం మాత్రమే. ముందు నీ మనసు తెలుసుకోకుండా నేను ఈ మాట బయట పెట్టదలుచుకోలేదు. ఆంటీ, జైని సమాధానం చెప్పలేనట్టు చూస్తోంది. వాడు రుక్మిణిని మర్చిపోవడం కష్టమే. ఆ మరిపించడం నీ వల్లనే సాధ్యం అవ్వాలని నా ఆశ. వాడిని పెళ్లి చేసుకో. నీ వాడిని చేసుకో. వాడి ఒంటరితనం పోగొట్టి నీ ఒంటరితనం పోగొట్టుకో. దీనికి చాలా వ్యవధి తీసుకుంటుందని నాకు తెలుసు. కానీ నువ్వు సహనంతో ప్రయత్నిస్తే తప్పకుండా ఫలిస్తుంది. నువ్వు మామూలు ఆడపిల్లల్లాంటి దానివి కాదు. నువ్వు చాలా ధైర్యం కలదానివి. నువ్వెంత ధైర్యం కలదానివో ఆ మంటల్లోకి వెళ్ళి రుక్మిణిని, సిద్ధుని రక్షించడానికి ప్రయత్నించినప్పుడే నాకు అర్థమైంది. జేని, ఇది నా ఆజ్ఞ కాదు, అభ్యర్థన. ఈ రూపంగా అయితే నువ్వు మా దగ్గరే ఉంటావు. నువ్వు ఒక ఇంటిదానివి అవుతావు. వాడి ఒంటరితనము తీరుతుంది. ఇది నా మనసులో మాట. నీ మనసులో ఉంచుకో జేని. నీకిష్టం లేకపోతే వెళ్ళిపోదువు గాని నేను అడిగినట్టు నువ్వు కాదన్నట్టు ఎవరికీ తెలియనీయకు. ఈ నౌకర్లతో ఒక పని త్వరగా కాదమ్మా. హార్లిక్స్ కలిపిమ్మంటే గంట చేశారు. అన్నపూర్ణమ్మ గారు సణుగుతూ వచ్చింది. రాజేశ్వరి ఆవిడ చేతిలో కప్పు అందుకుంది. జేని భుజాల చుట్టూ చేయి వేసి లేవదీసి, తాగు జేని అంటూ తాగించసాగింది. జేనీకి ఆ క్షణంలో తల్లి స్పర్శని పొందుతూ తల్లి ఒడిలో ఉన్నంత హాయిగా అనిపించసాగింది. సాయంత్రం అయింది. సౌందర్య సదనం ముఖం మీద ఒక చెంప వికృతంగా కాలిన అందమైన యువతిలా, రుక్మిణి ఉండే భాగం నల్లగా మసిబారిన కిటికీలతో అగ్నికి ఆహుతయింది. సౌందర్య సదనం ముందున్న పూల చెట్లన్నీ రుక్మిణి మరణానికి విస్తుపోయినట్లుగా, ఇంకా వింతగా ఆనాటి రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదాన్ని తలుచుకొని దాన్ని గురించే కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా మెల్లగా గాలికి తలలు వంచుతున్నాయి. జైని రాజేశ్వరి గదిలో కుర్చీలో దిళ్లకి ఆనుకొని కూర్చునుంది. అక్కడి నుంచి చూస్తే కిటికీలోంచి ఆకాశం నీలంగా తెల్లటి మబ్బులతో ఎంతో సుందరంగా ఉంది. జైని మనసు ఎప్పుడూ ఎరగనంత దీనంగా, విషాదంగా ఉంది. బాబీకి 4.5 సంవత్సరాలు కఠిన శిక్ష పడింది. తను వచ్చినప్పుడు సుఖశాంతులతో, మాటలతో, నవ్వులతో, ఆనందపు సందడితో కళకళలాడుతున్న సదనం ఎంతో ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకున్న మనిషిలా దీనంగా, నిశ్శబ్దంగా ఉంది. రుక్మిణి చనిపోగానే నీలిని పట్టుకోవడం ఎవరి తరమూ కాలేదు. పిచ్చిదానిలా ఏడుస్తూ ఉంది. కృష్ణ చైతన్య ఊరి నుంచి వచ్చిన తర్వాత, దహన సంస్కారాలు అయిన తర్వాత ఒంటరిగా శిలాప్రతిమలా కూర్చుని ఉన్న కృష్ణ చైతన్య దగ్గరికి అయ్యా అంటూ వచ్చి మోకాళ్ల మీద కూర్చుని అతని ఒడిలో వాలిపోయింది. అయ్యగారు, అమ్మగారు లేకుండా నేను ఉండలేనయ్యా. నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్తానయ్యా. నన్ను వెళ్ళనియ్యండయ్యా అని ఏడవసాగింది. నీలి, సిద్ధుని ఎవరు చూస్తారు? సిద్ధుని నువ్వు చూస్తావనే నమ్మకంతోనే మీ అమ్మ అంత నిశ్చింతగా వెళ్ళిపోయిందే అన్నాడు. నీలి ఏడుస్తూనే ఉంది. అయ్యా, మీరు నన్ను నోరెత్తొద్దన్నారు. నా సంగతి అమ్మకి చాలా బాధ కలిగించింది. నా మీద, మీ మీద కోపం వచ్చి ఉంటుంది. కృష్ణ చైతన్య నీలి వీపు మీద నిమిరాడు. రాహుల్ అంతా చెప్పేశాడు నీలి. మీ అమ్మకి నీ మీద కోపం లేదు.
వస్తే నా మీదనే వచ్చుంటుంది. దగ్గుత్తికతో అన్నాడతను. అతను 100 సంవత్సరాల వయసు ఒక్కసారి పెరిగినంత భారంగా ఉన్నాడు. నీ స్థితి గురించి నువ్వేం బాధపడకు. నేను అన్ని ఏర్పాట్లు చేసొచ్చాను. నువ్వు ఆశ్రమానికి వెళుదువు గాని. వెళతానయ్యా. అమ్మకి నా మీద కోపం లేకపోతే నేనెలాంటి స్థితిలో ఉన్నా లోకం నన్ను చూసి ఎంత నవ్వినా బ్రతుకుతానయ్యా. నాకేం భయం లేదు. సిద్ధు బాబు కోసం నేను బ్రతుకుతాను అంది నీలి. ఇదంతా అన్నపూర్ణమ్మ గారు జేనీకి చెప్పింది. తన మూలంగా, బాబీ మూలంగా ఈ ఇంట్లో ఎంత గాలి దుమారం రేగింది. అయినా కూడా అందరూ తనని ఆత్మీయంగానే చూస్తున్నారు. జేనీకి ఇది చాలా బాధగా ఉంది. ఏమని చెప్పాలి వాళ్ళకి? పశ్చాత్తాపంతో దహించి వేస్తున్న తన హృదయం వాళ్ళకి ఎలా తెలియచేయాలి? ఇంతలో అడుగుల చప్పుడు వినిపించింది. జేనీ తల తిప్పి చూసింది. కృష్ణ చైతన్య గదిలోకొచ్చాడు. జేనీ అతన్నే చూస్తోంది. అతను కుర్చీ దగ్గరకొచ్చాడు. జేనీ, ఈ పూట ఎలా ఉంది? పర్వాలేదు, కాస్త తేలిగ్గానే ఉంది. గాయాల నొప్పి మాత్రం తగ్గలేదు. ఆ గాయాలు తగ్గడానికి ఇంకా టైం పడుతుందని డాక్టర్ గారు చెప్పారు. జ్వరం ఉందా? నుదుటి మీద చెయ్యి ఆనించాడు. ఈ గాయాల వల్ల ప్రమాదం ఏం లేదని డాక్టర్ గారు చెప్పారు. జ్వరం కూడా 2-3 రోజుల్లో తగ్గిపోతుందట. చాలా ప్రమాదంలో నుంచి బయటపడ్డావు జేని. మేమంతా కంగారు పడ్డాం. నేనంత సుస్థి పడ్డట్టే నాకు తెలీదు. ఆంటీ చెప్పింది. కానీ రుక్మిణిని రక్షించగలిగినట్లయితే నాకెంతో సంతోషంగా ఉండేది. కృష్ణ చైతన్య మాట్లాడలేదు. జేనీ దగ్గర నుంచి దూరంగా కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నువ్వంత ధైర్యం చేసి మంటల్లోకి వెళ్ళకపోతే సిద్ధు కూడా దక్కేవాడు కాదని అమ్మ చెప్పింది. అతను క్షణం ఆగి అన్నాడు. ఆ కంఠం భారంగా కృంగిపోతున్నట్టుగా ఉంది. రుక్మిణి నన్ను అర్థం చేసుకోలేదు. అదే నాకు చాలా బాధగా ఉంది. నీలి విషయంలో బాబీ దానికి బాధ్యుడని తను చెప్పానని రాహుల్ అంటున్నాడు. అయినా రుక్మిణి నమ్మినట్టు లేదు. నా మీద కోపం పోలేదు. అతను ముఖం కిటికీ చువ్వలు కానించుకుని కళ్ళు మూసుకున్నాడు. అతని ముఖంలో వేదన జేనీ గుండెలని తాకినట్టయింది. చాలాసేపయిన తర్వాత అతను దగ్గుద్దికతో అన్నాడు. రుక్మిణి చచ్చిపోయింది కాబట్టి ఇక ఆ ప్రసక్తి మర్చిపోమ్మని అమ్మ అంటుంది. రుక్మిణి శారీరకంగా దూరమైన నా నుంచి ఎక్కడికి వెళ్ళిపోలేదు. జేనీ ఇక్కడే ఉంది. అతను ఛాతీ మీద రాసుకుంటూ చెప్పాడు. అమ్మకి ఈ విషయం ఎంత చెప్పినా అర్థం కాదు. మళ్ళీ పెళ్ళంటుంది. ఆంటీ మీ సుఖం గురించి ఆలోచించి అలా అంటోందేమో. సుఖమా? సుఖం అనేది ఒక భావన మాత్రమే. అది మనం అనుకోవడంలోనే ఉంటుంది. రుక్మిణితో పొందిన సుఖం, ఆనందం నాకు చాలు జేని. నా వయసు చిన్నదే అయినా చిన్నప్పటి నుంచి ఈ ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకోవడంతో నేను మానసికంగా చాలా అలసిపోయాను. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య, ఎప్పటికప్పుడు ఏదో ఒక బెడద. నాకు వయసుకు మించిన అనుభవం అయింది. ఇక ఈ బాదరబందీ ఏ ఆలంబనతో భరించాలో నాకు తెలియడం లేదు. రుక్మిణి వెళుతూ నాలో శక్తి, ఆనందం అంతా మూట కట్టుకుని తీసుకెళ్ళిపోయినట్టుగా ఉంది. క్రిందటి వారం మహర్షి చనిపోయారు. ఆయన ఆశ్రమం అంతా నాకు అప్పగిస్తున్నట్టుగా విల్లులో వ్రాశారు. అక్కడికి వెళ్ళిపోదామని అనిపిస్తోంది. అమ్మకి ఈ మాట ఎలా చెప్పాలా అన్నదే నాకు ఆలోచనగా ఉంది. జేనీ కూర్చునుంది. జేనీకి అతని మాటలు నిరాశని కలిగించలేదు. అతని వేదన అర్థమైనట్టుగా ఉంది. నేను కూడా ఆశ్రమానికి వస్తాను అంది. నువ్వా? నువ్వెందుకు జేనీ? నీకెంతో భవిష్యత్తుంది. జీవితంలో నువ్వు ఇంతవరకు ఏం ఆనందం చూశావని? మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో. స్త్రీగా పొందాల్సినవన్నీ జీవితం నుంచి అందుకో. జేనీ పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకే ఆ అదృష్టం లేనట్టుంది. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి ఈ జీవితం మీద విరక్తితో ఆశ్రమానికి వెళ్ళిపోతానంటున్నాడు. అతను తెల్లబోయినట్టు చూశాడు. అయినా నాకేం బాధలేదు. అతని దగ్గర నుంచే నేను ప్రేమించటం అంటే ఏంటో నేర్చుకున్నాను. ఇన్నాళ్ళు అతన్ని ద్వేషిస్తూ గడిపాను.
ఇక ముందు అతన్ని ప్రేమించటంలో జీవితం గడుపుతాను. అతని పట్ల నాకున్న ప్రేమని విశ్వమానవ ప్రేమగా మార్చుకుంటాను. అతని అడుగుజాడల్లో నేను ఆశ్రమవాసంలో అందరికీ సేవ చేస్తాను. నాకదే చాలు. జేని. కృష్ణ చైతన్య జేని దగ్గరకొచ్చాడు. జేని అతని చేయి పట్టుకుంది. ఆ చేతి మీద తల ఆనించి కళ్ళు మూసుకుంటూ అంది, దయ ఉంచి నన్ను తిరస్కరించకండి. నేను ఒంటరిగా మళ్ళీ అమెరికా వెళ్ళలేను. అక్కడ ఎవరికీ చెందనట్టుగా ఏకాకి బ్రతుకు బ్రతకలేను. జైనీకి ఇక ఏడుపు ఆపుకోవడం సాధ్యం కాలేదు. జైనీ, జైనీ. అతను జైనీ తలని దగ్గరికి తీసుకున్నాడు. మీరు రుక్మిణిని మర్చిపోలేరని నాకు తెలుసు. మర్చిపోమని కూడా నేను కోరను. కానీ మీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. జైనీ పెదవి బిగపట్టి దుఃఖం ఆపుకుంది. నువ్వింకేం చెప్పొద్దు. నాకు తెలిసింది జైనీ. ఎలా రమ్మంటారు మీ జీవితంలోకి? మీ ఆశ్రమం సెక్రటరీగానా, సిద్ధుకి టీచరుగానా, లేక మీ పనులు చేసి పెట్టే ఆయాగానా? ఛీ అని చీత్కారం చేశాడు. పేరు ఏదైనా పర్వాలేదు, మీ దగ్గరగా ఉండగలిగితే చాలు. ఇంతవరకు ఈ ఒంటరితనం ఎలా భరించానో నాకే తెలీదు. ఇప్పుడు నాకు ఆ శక్తి లేదు. కృష్ణ చైతన్య జేనీ వీపు మీద చెయ్యి వేసి నిమిరాడు. జేనీ, రుక్మిణి మరణంతో అన్ని బంధాలు తెగిపోయాయని తేలికపడుతున్న నా మనసుకి మళ్ళీ బంధాలు బిగిస్తున్నానంటున్నావు కదూ? ఇది మీకు బిగిస్తున్న బంధం కాదు, నా అంతట నేను మీతో ముడివేసుకుంటున్న అనుబంధం. మీ దారికి నేను అడ్డురాను. మీ తోడుగా, మీ నీడగా, మీరు చేసే ప్రతి కార్యంలో మీకు ఆలంబనగా ఉంటాను. మీ వెంట వస్తాను, కానీ మీ మార్గానికి అడ్డురాను. జేనీ, జేనీ, ఏమిటిది? అతను ఆవేశంగా అన్నాడు. మనిషిని ద్వేషించడంలో ఎంత బాధ ఉందో, ప్రేమించడంలో కూడా అంతకు రెట్టింపు బాధ ఉందని నాకిప్పుడు అర్థమవుతోంది. అతను జేనీని గడ్డం పట్టి ఎత్తాడు. జేనీ నీళ్లు నిండిన కళ్ళలో ఆత్మార్పణ కనిపిస్తోంది. అతను ఎన్నడూ ఎరగని ప్రేమాభిమానాలు చూస్తున్నాడు. ఆ కళ్ళలో అన్నీ అర్థం చేసుకునే విశాల హృదయంతో పాటు దేనికైనా తెగించే మొండి ధైర్యం కూడా ఉంది. జేనీ, అస్పష్టంగా అన్నాడతను. జేనీ అతని చేయి పట్టుకుని తడబడుతున్న అడుగులతో లేచింది. చెప్పండి, ఇంకేమైనా షరతులున్నాయా? ఏమీ లేవు. షరతులతో ముడిపడేది కాదు మన ఇద్దరి అనుబంధం. అతను గాఢంగా నిట్టూర్చాడు. నువ్వు కావాలని కోరుకొనే శూన్యంగా ఉన్న నా జీవితంలోకి వస్తున్నావు. ఏ ఆనందపు పంటలు పండించుకుంటావో, ఏమీ చేతకాక ఎండమావులని బాధపడి విరక్తితో వెనక్కి తిరిగి వెళ్తావో, అదంతా నీ ఇష్టం. జేనీ పై పెదవి నొక్కిపెట్టి దుఃఖం ఆపుకోబోయింది. అది సాధ్యం కాలేదు. నీళ్లు ఉప్పెనలా ఉబికి వచ్చాయి. జేనీ తల అతని ఛాతీకి ఆనించింది. అతను జేనీ తలను నిమురుతూ ఉండిపోయాడు. ఇద్దరూ మౌనంగా ఏకరేఖగా నిలబడిపోయారు. క్రింద రాజేశ్వరి లాన్లో కూర్చునుంది. సిద్ధు గాలిపటం ఎగరేస్తుంటే ఆవిడ దారపు కండె పట్టుకుని ఉంది. సిద్ధు చేతిలో నుంచి పైపైకి ఎగురుతోంది గాలిపటం. ఆకాశంలో తారట్లాడుతున్న గాలిపటం పై అంతస్తులో రాజేశ్వరి గదిలో కిటికీ నుంచి ఏకరేఖగా నిలబడిన కృష్ణ చైతన్యని జేనీని చూసి తల పంకిస్తున్నట్లుగా అటూ ఇటూ ఊగిసలాడుతూ ఎగురుతోంది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.